మధ్యలో ఇప్పుడు పొద్దునే సూర్యుడు తెలతెల వాడుతూ ఉంటే చెట్టు దగ్గర చూస్తే ఎలా ఉంటుంది, అలా మనకి సూర్యుడి తేజస్సు కనబడుతుంది కదా, అట్లా ఆంజనేయ స్వామి కళ్ళు కనబడుతున్నాయి అమ్మవారు. ఏమిటబ్బా ఆ సుషిపా వృక్షంలో 2 సూర్యుల్లా కనబడుతున్నాయి ఏమిటి అనుకుంటుందంట సీతాడు చూసి. అటువంటి బంగారు వర్ణంతో మెరిసిపోయేటువంటి కళ్ళు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వర్ణం ఎదగట్టు రంగు ఎదుగుతుంది ఆంజనేయ స్వామి. రామాయణం మొత్తంలో వరిస్తారు. హిరణ్యవర్ణం ఆంజనేయ స్వామి, బంగారు వర్ణం గలవాడు ఆంజనేయ స్వామి. అటువంటి వైభవం అన్నమాట ఆంజనేయ స్వామి. ఎక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఎక్కడ కనబడతాడో అక్కడ మనకి జీవకళ. మనకి ఆంజనేయ స్వామి యొక్క వైభవం చెప్పుకోవడమే మనకు బలం. అటువంటి బలాన్ని ఇస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఇదివరకు మన సురేష్ రామసంకీర్తన చేయించాడు. నేను కూర్చొని చూస్తున్నాను అక్కడ రామనామని చెప్పిస్తున్నాడు, అని చెప్పిస్తున్నాడు. ముందు స్పీడ్ కొంచెం మెల్లగా ఉంది. లజ్జ మన అందరికి సిగ్గు వస్తుంది. అయ్యో నలుగురు ఉన్నారు, మనం చెప్పాలా చెప్పవద్దా భగవంతుడు ఏమనుకుంటారు సాధారణంగా అందరికీ ఉంటుంది, నాకు ఉంటుందండి. మీకు కూడా పోవడం సందేహాలు నాకే ఉంటుంది, అందరికీ ఉంటుంది లజ్జ. కాకపోతే నామ సంకీర్తనంలో వచ్చే ఒక చిక్కు ఒకటే. మనం సంక్షోభం ఆలోచిస్తాం, అరే అందరూ ఉన్నారు చెప్తే బాగుంటుందా, మన కొంత రాక అవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. నామ సంకీర్తన గట్టిగా ఇదంతా మనమంతా వదిలేసి చెప్పుకోవాలన్నమాట నామ సంకీర్తన. ద్రౌపది దేవి మీరు గమనిస్తే మహాభారతంలో అమ్మవారు ద్రౌపది దేవి ఏం చేస్తుంది, రామ సంకీర్తన కృష్ణుని తలుచుకుంటూ వచ్చే వదిలేస్తుంది. అమ్మవారు చేతులు పైకి వదిలేసి కృష్ణ అంటుంది. భగవంతుడు ప్రత్యక్షం అవుతుంది. భగవంతుడు